ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయం ఉన్న ఎడల విడిచిపెట్టుము అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుచున్నారు సొలొమోను మహారాజు ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం సంపాదించుకున్నాను, దేవుని ప్రేమ లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే అంతా వ్యర్థమండి. ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఎక్కువగా నన్ను ఆశీర్వదిస్తే ప్రభువా, నువ్వు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తే తిని తాగి పడుకొని నిద్రపోయి నిన్ను మర్చిపోతాను మత్తులో. కానీ మరి తక్కువగా నువ్వు ఆశీర్వదిస్తే దేవుడు ఎందుకు నన్ను చూడట్లేదు, దేవుడు ఎందుకు నా ప్రార్థన అంగీకరించాడు, దేవుడు ఎందుకు నా వైపు చూడట్లేదు, నేను ఇంకా లేమిలో ఉన్నాను అని నేను కుమిలిపోతాను. అటు మరి తక్కువగా కాకుండా, అటు ఎక్కువ ఆశీర్వాదం కాకుండా మీడియంగా మరి నాకు మరి తగు మాత్రము ఆశీర్వాదము దయచేయమనేసి ప్రేమైన సహోదరి సహోదరులారా భక్తుడు కోరుకుంటాడు. అట్టి రీతిగా నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నావు కనుక తగు మాత్రముగా ఆశీర్వాదం నీకున్నట్లయితే దేవుడు నిన్ను బట్టి దేవుడు లోకంలో మరి అనేక మందికి మాదిరికరంగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను గొప్ప జన్మగా చేయబడి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుల, మనం ఎక్కువ ఆశీర్వదించబడటం కాదు, కానీ ఎక్కువ దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము, దేవుని రాకడ సమయంలో ఎంత ఎత్తబడే సంఘములు మనం ఉంటామని దేవుని యందు ఆలోచన కలిగి నీవు జీవించినట్లయితే బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించువాడై ఉన్నాడు. ఆ విధముగా మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా మరి తగు మాత్రముగా దేవుని ఆశీర్వాదం పొందుకుని, దేవుని దీవెనలు పొందుకుని, దేవుని నామాన్ని ఎక్కువ గణపరిచే బిడ్డలంగా మనం ఉండాలి. మరి ఎక్కువ నువ్వు ఆశీర్వదించబడినప్పటికీ కూడా మొదటి స్థితి నువ్వు మర్చిపోకుండా ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరుస్తావో దేవుని ఇంకనూ ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమేన్.